Hello guys, welcome to my channel Teachers Ladder. ఇవాళ మనము థర్డ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్లో 8th చాప్టర్ అయిన కింగ్ సిబ్బీ అండ్ ద డవ్ అనే చాప్టర్లో ఉన్న గ్లాసరీస్ చూద్దాం. ఫస్ట్ వన్, జెనరస్. జెనరస్ అంటే కైండ్ పర్సన్ విల్లింగ్ టు హెల్ప్ అదర్స్, అంటే చాలా కైండ్ పర్సన్, ఎవరైతే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు ముందుకొస్తారో వాళ్ళని జెనరస్ అంటారనమాట. ఎగ్జాంపుల్, హీ వాజ్ జెనరస్ విత్ హిస్ టైం, అంటే ఆయనకున్న టైంలో ఆయన వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటారనమాట. నెక్స్ట్ వర్డ్, ప్రే. ప్రే అంటే ఫుడ్. ఎగ్జాంపుల్, ద సేల్స్ ఆర్ ఈజీ ప్రే ఫర్ షార్క్స్, అంటే సేల్స్ అనే యానిమల్, అది మనకి వాటర్లో ఐస్ మీద ఎక్కువగా కనిపిస్తుంది. అది అంటే సేల్ అనేది షార్క్స్కి చాలా ఈజీగా దొరికే ఫుడ్. నెక్స్ట్ వర్డ్, స్ట్రేవ్. స్ట్రేవ్ అంటే టు సఫర్ ఆర్ డై బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ ఫుడ్ టు ఈట్, అంటే ఆకలి అన్నమాట. ఆకలితో ఉండడాన్ని స్ట్రేవ్ అంటారు. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు స్ట్రేవ్ ద డాగ్ ఫర్ 24 hours బిఫోర్ ఆపరేషన్, అంటే ఒక డాగ్కి ఆపరేషన్ చేసే 24 hours ముందు నుంచి ఏమీ తినడానికి ఇవ్వకూడదు, ఆ డాగ్ని ఆకలితో ఉంచాలి. నెక్స్ట్ వర్డ్, డివోర్. డివోర్ అంటే టు ఈట్ సంథింగ్ క్విక్లీ, అంటే ఏదైనా చాలా ఫాస్ట్గా తినేయడం అన్నమాట. ఎగ్జాంపుల్, ద లయన్ డివోర్ దే ప్రే, అంటే లయన్ తన ఫుడ్ని చాలా ఫాస్ట్గా తింటుంది. నెక్స్ట్ వర్డ్, కమోడిటీస్. కమోడిటీస్ అంటే ఏ ప్రోడక్ట్ ఆర్ మెటీరియల్ దట్ కెన్ బి బాట్ అండ్ సోల్డ్, అంటే ఏదైనా ప్రోడక్ట్ ఆర్ మెటీరియల్ని కొని అమ్మడాన్ని కమోడిటీస్ అంటారనమాట. కొని అమ్మే వస్తువులు. ఇప్పుడు ఒక గ్రోసరీ షాప్లో గ్రోసరీ షాప్ ఆయన ఏం చేస్తాడు, కొన్ని థింగ్స్ని తీసుకొచ్చి కొనుక్కొచ్చి మనకు అమ్ముతాడు కదా, దాన్ని కమోడిటీస్ అంటారనమాట. ఎగ్జాంపుల్, ఆల్ కమోడిటీస్ ఆర్ ట్రేడెడ్ ఎట్ వేరియస్ మార్కెట్ లొకేషన్. ప్రతి వస్తువు ఒకే దగ్గర దొరకదు కదా, ప్రతి వస్తువు వేరియస్ మార్కెట్ లొకేషన్స్లో మనకి దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.